రేవతు గురుగారు ఆ వారణాసిలో కొన్న సరుకంతా షాప్లో పెట్టించావా? నైటే సర్దేశానండి. వాటి మీద వాళ్ళ రేట్లు ఉంటాయి, తీసి మన స్లిప్లు పెట్టు. ఎంఆర్పి దగ్గర ఖాళీ పెట్టు. ఇప్పుడు చూడు ఎలా అమ్ముతాను. నో 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 నో, ఇది మాత్రం అమ్మను. ఇది మహిమగల విగ్రహం, స్వయంభూ అంటారే అదనమాట. స్వయంభూ బద్రీనాథ్లో వెలిసింది. ఒకప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చి మనశ్శాంతి కోసం మానసరోవర్ వెళ్ళాను. దారిలో ఒక సాధు దాహంతో మూర్చపోతే మంచినీళ్ళిచ్చి బతికిచ్చాను. అంతే, స్వామి ప్రసన్నుడై నాకు ఈ విగ్రహాన్ని ప్రజెంట్ చేశాడు. ఆ రోజు నుంచి నా లైఫే మారిపోయింది. ఈ షాపు కట్టుకున్నాను, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కున్నాను, విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇదంతా నా బుజ్జి కన్నయ్య వల్లే. నా బుజ్జి కన్న, నా కన్నయ్య నేను వదులుకోలేను. ఇది తప్ప ఇంకేదైనా తీసుకెళ్ళండి. నాకు ఈ స్వయంభూయే కావాలి. నాకు 3 భార్యలు ఉంది, 6 సంతానం ఉంది. క్రికెట్ బెట్టింగ్ లో 25 lakhs అప్పు ఉంది. బాయ్ భాయ్, కష్టాల్లో ఉంది భాయ్. ముझे ఏ స్వయంభూ హీ చాహియే. అలా ఇవ్వకూడదు సేట్జీ, అసలు మ్యాటర్ వేరే ఉంది. రాజస్థాన్ నుంచి ఓ బాబా భక్తుడు కారులో వస్తాడు, ఆయనకు మాత్రమేమని మా సాధు మరీ మరీ చెప్పాడు. అర్థం చేసుకోరు. అరే భాయ్, मैं हूं वो राजस्थान वाला. देखो देखो राजस्थान रजिस्ट्रेशन, सबका मालिक एक है. अरे भाई, मैं हूँ वो बाबा भक्त बनवरलाल. तू ही है बनवरलाल? मैं हूँ बनवरलाल. वो राजस्थान से, वो गाड़ी, वो बाबा भक्त. अरे वो तू, यही है बनवरलाल? वो बनवरलाल. हो शिरडी बाबा भक्त, वो राजस्थान का गाड़ी. हे कन्हैया, नू उन्नावैया. बनवरलाल जी, लीजिए, ये आपकी है. आओ मेरा नंदलाल, आओ मेरा नंदलाल, आओ मेरा नंदलाल. ఏంటి 100 రూపాయలా? వద్దు, అడగకూడదురా. మనకిస్తున్నాడా ఏంటి? ఆ దేవుడికి ఇస్తున్నాడు. గుర్తుందా? ఆ రోజు నా ఒంటి మీద ఉన్న బంగారం అంతా ఒలిచిచ్చేశాను. ఇప్పుడు ఎంత సంపాదించాను. సేట్జీ కూడా అంతే, 100 ఇస్తే 200-300 సంపాదిస్తాడు. అరే నాకు బంగారం ఉంది భాయ్, మేము ఇస్తాం, పూరా ఇస్తాం. కష్టం నష్టం మొత్తం తీరిపోవాలా. ఈ స్వయంభూ పక్కన పెట్టుకుని బెట్టింగ్ ఆడతాం. ఉంటాను భాయ్ సాబ్. ఇక్కడ కూడా వెనక్కి తిరగకుండా వెళ్ళండి. రాజస్థాన్ నమ్మినోడిని మోసం చేయడం తప్పేరా, కానీ మోసాన్ని నమ్మడం ఇంకా పెద్ద తప్పు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నా వ్యాపారానికి ఏ డాకా లేదు. కష్టాల గుండం వైపు భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ పసిపిల్లలు మహిళలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ మొక్కులు తీర్చుకోవడానికి నిప్పుల పైన నడుస్తున్నారు. ఆ దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నారు. రేవత్తు, ఆ బొగ్గుల మీద పరిగెడితే కష్టాలు పోతాయట. నువ్వు ట్రై చేస్తావు ఏంటి? ఇది ఎక్కడ వెలిసిందో? ద్వారకా, శ్రీకృష్ణుడి జన్మస్థానం. అబ్బో, జై 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 సిద్ధ గురు. ఈ నిప్పుల గుండం విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఇది ఎక్కడుందేంటి? ఆ మహాతల్లికి ఉన్న భక్తి వల్లనే మీరు చేసిన పాపాలన్నీ బ్యాలెన్స్ అయిపోతున్నాయి గురుగారు. భక్త కొడితే మొహం పగిలిపోద్ది. ముందు షాప్ ముసిరా. గోపాలరావు భాయ్, ఏంటి అసలు బాయ్? ఓ 4 రోజులు నా షాప్ కొంచెం చూస్తుండు భాయ్. ఎక్కడికి వెళ్తున్నా? కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాను భాయ్. ఓసారి మక్కా వెళ్ళి అల్లా ఆశీస్సులు తీసుకుందామని. అసలం బాయ్, అల్లాకి ఇక్కడే దండం పెట్టుకుని ముందు నీ షాప్ బాగు చేయించుకోవచ్చు కదా. ముట్టుకుంటే పడిపోయేలాగుంది. సర్లే, ఇది ఉంచు. నువ్వు వచ్చే లోపల మీ పిల్లల్ని షాప్ బాగు చేయించమని చెప్పు. జాగ్రత్త వెళ్ళరా. భక్తులారా, ఆ భగవాన్, ఈ భగవాన్కి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ ఏంటో మీకు తెలుసా? ఆ పరమేశ్వరుడు రాత్రి నా కలలోకి వచ్చి ఈ భక్తులందరికీ వారి మోక్షానికి దారి చూపించమన్నాడు. అదిగో నా తపశక్తితో నేను రగిలించిన మోక్షగుండం, కష్టాల గుండం. దానిపై నడుచుకుంటూ వెళ్ళండి, మీ కష్టాలు దాటండి. జై 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 సిద్ధ గురు, జై సిద్ధ గురు, జై 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 జై. థ్యాంక్ యూ స్వామి. పిలవగానే నా నియోజకవర్గానికి వచ్చారు. మీ ఆశీస్సుల వల్ల ఈ భక్తుల అందరి ఓట్లు ఇక నావే. రాత్రి కలలో నేను స్వామివారు మీ గురించే మాట్లాడుకున్నాం. రాయుడు గారి నియోజకవర్గానికి వెళ్ళి యాగం జై సిద్ధేశ్వర, యోగం కలుగుతుందని చెప్పారు. స్వామి, యోగం అంటే? ఉపయోగం నాయన. మీకా? ఉంటుందిలేండి. ఇక్కడే ఉండు. అలాగే గురుగారు. జై 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 సిద్ధ గురు, జై సిద్ధ గురు, జై సిద్ధ గురు, సిద్ధ గురు, మీనాక్షి, సిద్ధ మోక్ష, గురు, వద్దు. సిద్ధ గురు, సిద్ధ గురు, సిద్ధ గురు, జై 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 సిద్ధ గురు, జై. శాంతి.
శాంతి శాంతి వినండి, అందరూ వినండి. ఇది మన సిద్ధేశ్వర్ మహారాజ్ గారి ఆదేశం. నేనేం ఆదేశించాను నాయనా? భక్త మహాశైలారా, మన సిద్ధేశ్వర్ మహారాజ్ వారి పుట్టినరోజు వేడుకలకి కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేశాడు. వెన్న ముద్దలు ముద్దు ముద్దుగా లాగించేస్తున్నాడు. ఇది మన మహారాజు వారి తపఫలం. కదలండి, కన్నయ్యకి వెన్న పోసి పెట్టి ముక్తి కొట్టేయండి. మా ఆవిడ 6 కిలో వెన్న పెడితే 100 గ్రాములు తగ్గింది. ఆల్రెడీ ముక్తి అందవే. ఈ అద్భుతమైన అవకాశం కేవలం 1 గంట మాత్రమే. వెళ్ళండి, ముక్తి కొట్టేయండి. కృష్ణుడు వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి, వెన్నపూసి పెట్టండి. అవకాశం వదులుకోవద్దు. భక్తులారా, భక్తులారా, మళ్ళీ రాది అవకాశం. భక్తులారా, భక్తులారా, ఎవరు వెళ్ళిపోమన్నారు? వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నేను చెప్తే కదా మీరు వెళ్ళిపోవాలి. అతను చెప్తే మీరెందుకు వెళ్ళిపోతున్నారు? చూడండి, ఆయన కూడా వెళ్ళిపోమంటున్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వాడెవడో నోటుకొచ్చినట్టు వాగితే పిల్లాడు నిప్పుల మీద నడిపించేస్తావా? చాదస్తానికి కూడా హద్దు ఉండాలి. రా. దేవుడా, ఎలా క్లైమ్ వచ్చేటట్టు చేసాం. మా డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం సార్. రోలెక్స్ అబ్బే అయ్యి ఉండదు. రాంబాబు గారు, మీ చేతికొన్న వాచ్ రోలెక్స్ కదండి? 1,00,000 ఉంటుందండి. 10 లక్షలు. అమ్మో, అది డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం సార్. మిస్టర్ గోపాలరావు, పాలసీ తీసుకునే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చదివారు కదా? చదవలేదు సార్. మీ ఏజెంట్ టిక్ పెట్టిన చోటల్లా సంతకం పెట్టమన్నాడు, పెట్టేశాను సార్. ఏమైంది సార్? ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలాగండి? చూడండి, ఇన్సూరెన్స్ పాలసీ అంటేనే ముందు జాగ్రత్త. మీరు పాలసీ ఎందుకు తీసుకుంటారు? దొంగతనం, ఫైర్ యాక్సిడెంట్, ఫ్రాడ్ లాంటివి జరిగితే నష్టపోకుండా ఉండడానికి. కరెక్టే సార్, అందుకే పాలసీ తీసుకున్నామండి. కానీ క్లెయిమ్ చెల్లదు, ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్? యప్, ఇదిగోండి ఇక్కడ క్లియర్గా రాస్తుంది. కండిషన్స్ అప్లై. In the event of loss or damage caused to the property, the insurance company is not liable to pay any amount if the damage is caused by the act of God. దీన్ని ఒప్పుకుంటున్నట్టు మీరు చేసిన సంతకం ఇదిగో. సార్, ఇది చేయమని రాసినట్టుంది. మనుషులు ఎలా చదువుతారు సార్? అయినా యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి సార్? అంటే మానవ ప్రమేయం లేకుండా జరిగే ప్రకృతి వైపరీత్యాలు. అంటే భూకంపం, సునామీ, పిడుగుబడం లాంటివి. ఇలాంటి వాటికి మా కంపెనీ నష్టపరిహారం ఇవ్వదు, ఎందుకంటే ఇవన్నీ దేవుడి వల్ల సంభవిస్తాయి కాబట్టి. కానీ నేను దేవుడిని నమ్మను సార్, చెప్పరా? అవును సార్. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్ ఇక్కడ ఉంది. ఐఎమ్ సారీ. సారీయా? సారీ ఏంటి సార్? నేను సంపాదించిందంతా నా షాప్ మీద పెట్టేశాను. నా ఇల్లు కూడా మార్గేజ్లో ఉంది. మీ క్లెయిమ్ చెల్లదండి, మీరు ఇక బయలుదేరచ్చు. కుదరదు సార్. నా క్లెయిమ్ డబ్బులు నాకు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. సెక్యూరిటీ? సెక్యూరిటీ ఎందుకు సార్? నేను అడుగుతుంది నాకు రావాల్సిన డబ్బులే కదా సార్. బయటకు పంపించండి. కామ్గానే చెప్తున్నాను కదా సార్, నా మాట వినండి సార్. అన్ని ఫైల్లో ఏంటిది సార్? ప్లీజ్ నువ్వు ఉండవా, చేయవదులు. ఎందుకు చల్లదయా? ఇచ్చేవాడికి తాటికాయంత అక్షరాలు రాస్తారు, ఇలాంటి మాత్రం చేవ తాలకాయంత రాస్తారు. నా డబ్బులు దొబ్బేసి నాటకాలు ఆడతారా? మొత్తం తిరిగిస్తానని చెప్పి మోసం చేస్తారా? మోసం చేసింది నీ మొహం. 10 లక్షలు వాచ్ ఒకటి, చోర్ బజార్లో 2,000 కొని బిల్డప్ ఇస్తారా? బిల్డప్ నీకు అర్థం కాదా? మా రోజు బాగుంటాయి. ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన ఎవరేం చేస్తారు? నీకు డబ్బులు కావాలంటే వెళ్ళి దేవుడు అడుగు. ఏంటి? ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. యాక్ట్ ఆఫ్ గాడ్? ఒక్క నిమిషం, చేయి ఇది పట్టుకోరా. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే నువ్వు దేవుడిని నమ్ముతున్నావు? నమ్ముతాను. దేవుడు ఇక్కడ ప్రతి చోట ఉన్నాడని నమ్ముతున్నావు? అవును. ఇతనిలో, ఇతనిలో, వీడిలో, ఆ మేడంలో ఉన్నాడు. రాంబాబు గారు, నిజమా అండి? నాలో కూడా దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. థ్యాంక్ యూ అండి. దేవుడు కొట్టాడు, దేవుడు కొట్టాడు. నన్ను మళ్ళీ దేవుడు కొట్టాడు, మళ్ళీ దేవుడు కొట్టాడు. నేను కాదు, నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడిని కొట్టాడు. దేవుడికి ఫైట్ అనమాట. యాక్ట్ ఆఫ్ గాడ్, యాక్ట్ ఆఫ్ గాడ్. మళ్ళీ దేవుడే కొట్టాడు. నా డబ్బులు తప్పేస్తారా? నాతో ఆడుకుంటారా? ఇప్పుడు నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడిని కలుస్తాడు. ఏంటి? సరేనా?
నువ్వు పోయిన తర్వాత నీ పాలసీ నీ ఫ్యామిలీ క్లెయిమ్ చేసుకుంటుందో యాక్ట్ ఆఫ్ గాడ్ అవుతుందో చూద్దాం. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే యాక్ట్ ఆఫ్ గాడ్ ఇస్తేనా యాక్ట్ ఆఫ్ గాడ్. గెట్ బ్యాక్ టు వర్క్. ఏంట్రా లేటు? పొద్దునే లేసి ఆసనాలు ఎత్తుంటే నరం పట్టేసింది గురుగారు. నేను రాలేను, మీరు వెళ్ళొచ్చండి. ఏంటి మీరు దిగాకలేదు, నేనే ఎక్కేస్తాను. పట్టుగా, నువ్వేం కంగారు పడుకో. తలుచుకోలే గానీ నువ్వు నమ్మే దేవుణ్ణి కూడా కిందికి రప్పించచ్చు. గురుగారు ఇది ఎలా వర్కౌట్ అవుతుందండి? అయినా దేవుడు కోర్టుకి ఎలా వస్తాడండి బాబు? కోర్టు పక్కనే ఒక గుడి ఉందిరా. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 దాకా దేవుడు దర్శనమిస్తాడట. మధ్యలో లంచ్ బ్రేక్ ఉందిగా, ఆ గ్యాప్లో ఒకసారి కోర్టుకు వచ్చి వెళ్ళిపోతాడు. గురుగారు ఇది వర్కౌట్ కాదండి. ఉండరా సార్ మా లాయర్ చాలా సీనియర్ సార్. మీలో ఏంటే బాబు అసలు కేసులు తీగల ముసిరే. ఆగండి, హోండా మార్కెట్లో ఆలుగడ్డలు అమ్ముకునే వాళ్ళగా ఆగండి. మీరు రండి సార్, వాళ్ళు జూనియర్స్, మీరు. నేను సీనియర్ లాయర్ని. మనం ఏ కేసు వాదించినా బల్లలు బద్దలైపోతాయి. ముద్దాయి దేవుడైనా సరే దిగి రావాల్సింది. అయితే ఈయనే కరెక్ట్. చెప్పండి సార్. అన్యాయంగా నా షాప్ కూల్చేశాడు సార్. అబ్బో పెద్ద కేసే. అవతల వాళ్ళది పెద్ద బ్యాక్గ్రౌండా? పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఆయనే బ్యాక్గ్రౌండ్ అండి. మీరేం వరి కాకండి సార్, బల్లలు బద్దలవుతాయి ఇక్కడ. నాది గ్యారంటీ. చెప్పండి, అతని పేరేంటి? దేవుడు. దేవుడు. సర్నేమ్ ఏంటి? సర్నేమ్ అంటే అదేనండి, ఇంటి పేరు దొన్నలగడ్డో బాపినాడో ఏదో ఒకటి ఉంటుంది కదా. అతని పేర్లు అయితే బోర్డు చెప్తారు కానీ ఇంటి పేరు ఎప్పుడు వినలేదండి. ఫోన్లే, ఇంటి పేరు లేకపోతేనే అడ్రస్ అయినా కరెక్ట్గా చెప్పండి చాలు. బల్లలు బద్దలైపోతాయి ఇక్కడ. అడ్రస్లు అయితే చాలా ఉన్నాయి సార్. కేర్ ఆఫ్ కాశీ అంటారు, తిరుపతి అంటారు, శ్రీశైలం అంటారు, అన్నవరం అంటారు, సింహాచలం అంటారు, శబరిమల అంటారు, ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నారు? అదే సార్, గుడ్లో దేవుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఆంజనేయ, కృష్ణుడు, రాముడు, లేడీస్ కూడా ఉన్నారండి. లక్ష్మి, సరస్వతి, పార్వతి, దుర్గా. ఎరా గాలి గుమ్మటంలో కూర్చోవడం కదా, పెచ్చొందని చెప్పాలా లేదా? బల్లలు బద్దలైపోతే జాగ్రత్త. అది కాదు సార్, నేను చెప్పేది నువ్వు చెప్పేది. అడ్రస్ అడిగితే కేర్ ఆఫ్ తిరుపతి, కేర్ ఆఫ్ శ్రీశైలమా, కేర్ ఆఫ్ అన్నవరమా? నేనేమన్నా ఎరిపప్పులా కనపడుతున్నా సార్? నేను చెప్పేది ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? నీ వల్ల నాకు గంట వేస్ట్. పొద్దున్నే భలే బేరం దొరికింది, నా బల్ల బద్దలైపోయేది. రే నేను నిమ్మకాయ మార్చమని చెప్పా కదా, యాదవా. దేవుడి మీద కేసింద్రా బాయ్, నీకేమైనా దయ్యం పట్టిందా? వెళ్ళు. లాయర్ గారు, మా కేసు చెట్టు కింద కూడా ఉన్నావా? వెళ్ళు, వెళ్ళవా. ఏమండి బాబు, నీకు దండం పెడతాను, నా చేతులను పాపిష్టి పనులు మాత్రం చేయించొద్దు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అయ్యా. వాళ్ళు ఆగితే మనం పరిగెత్తాలి, మీరు ఆగండి గురుగారు. దేవుడు తొక్కేస్తారు సార్. ఇదేంట్రా అందరూ అలా పారిపోయారు? వర్కౌట్ అవుతుందని చెప్పాను కదా.